చాప్టర్ 4 సిరియన్ నాయకుడు సమాంతర జీవిత అస్తిత్వం. బాబాజీ: నేను పగలు రాత్రి గాఢ ధ్యాన స్థితిలో ఉండేవాడిని. ఉపనిషత్తులు చదవటం నాకు ఎంతో స్పష్టతను ఇచ్చింది, శూన్యస్థితికి చేర్చింది. మీరు మీ మనసులో భౌతిక చెత్తనంతా శుభ్రం చేసినప్పుడు అప్పుడు మాత్రమే ఉన్నత సత్యాన్ని దర్శించగలరు. నేను ఆత్మతో గాఢ స్థాయిలలో ప్రయాణించటం వలన నా భౌతిక శరీరంలో ఉన్నప్పుడు ఎలా ఉండేది అన్న విషయాన్ని నిజంగా మర్చిపోయాను. పల్లవి: నాకు ధ్యానంలో ఒక దృశ్యం కనిపిస్తుంది. ఆకాశంలో ఒక కాంతి వలయం వేగంగా ప్రయాణించి పైపైకి వెళ్ళి విస్ఫోటనం చెందింది. అది అంతా వ్యాపిస్తున్న అంతులేని కాంతిని ఉత్పన్నం చేసి గులాబీ వర్ణ కమలాన్ని ఉద్భవించజేసింది. ఆ కమలం సగం విప్పారి దాని నుంచి బుద్ధుడు బయటకు రాగా సాధన నుంచి లేచిన బాబాజీ కృతజ్ఞతతో రెండు చేతులు జోడించారు. ఆ దృశ్యంలో బుద్ధుడు: ఈ జన్మలో మీ బాబాజీ పాత్ర ఏమిటి అడిగాడు బుద్ధుడు. బాబాజీ: దయచేసి ఈ విషయంలో నాకు నిర్దేశకత్వం వహించండి. బాబాజీ వినయంగా సమాధానం ఇచ్చారు. బుద్ధుడు: నువ్వు అత్యున్నత సమాధి స్థితిని సాధించావు. దానివలన ఈ శరీరంలో నువ్వు కోరినంతకాలం వార్ధకం లేకుండా ఉండి మనుషులను జ్ఞానవంతులు చేయడం అనే నీ లక్ష్యాన్ని నెరవేర్చవచ్చు అని బుద్ధుడు విశదీకరించాడు. బుద్ధుడు తన కుడి చేతిని గుండ్రంగా తిప్పి ఒక ద్వారాన్ని తెరిచాడు. ఆ పైన బాబాజీని ఆ ద్వారంలోకి ప్రవేశించి భూమిపైన మరింత ఎక్కువ శక్తి కార్యం చేయటానికి తన సహచరులతో కలిసి పనిచేయమని నిర్దేశించాడు. బాబాజీ తల ఊపి ఆ ద్వారంలోకి నడిచారు. ఆయన వెనుక ఆ ద్వారం మూసుకుపోయింది. దర్శనంలో బాబాజీ తెల్లటి పంచె కట్టుకొని భుజం పైన పై పంచె వేసుకున్నారు. బాబాజీ: నువ్వు చూసిన దానిని, చూడబోయేదాన్ని విశ్వసించు. నువ్వు ఏది చూడడం జరిగినా ఆ చూడడం నీ చైతన్యం తప్ప వేరేది కాదు. నీ భౌతిక మనసును దానిపై పెట్టిన మరుక్షణం నువ్వేమీ చూడలేవు. శ్వాసిస్తూ తేలికగా ఉండి నీ ఆత్మను నిన్ను నిర్దేశించని. పల్లవి: నేను ధ్యానంలో చూస్తున్న దృశ్యంలో బాబాజీ కొంత దూరంలో ఎవరో నిలబడి ఉండడం చూశారు. ఆయన ఆ చైతన్యానికి చేరువు కాగానే తన చేతులను ఆ మనిషి భుజంపైన వెయ్యగా ఆయన తిరిగి చూశాడు. అది బాబాజీ అద్దం ముందు నిలబడి తనను తాను చూసుకున్నట్లుగా ఉంది. ఆ మనిషి సరిగ్గా బాబాజీ ప్రతిబింబం. ఆయన నెమ్మదిగా మారుతూ తన అసలు రూపం ధరించాడు. ఆయన సిరియన్ నక్షత్రం నుంచి వచ్చారు. 10 అడుగుల పొడవైన వెంట్రుకలు, నుదుటిపై అందమైన చిత్రం ఉన్నాయి. ఆ చిత్రంపై పిరమిడ్ల వరుస కొన్ని, నీలిరంగు స్ఫటికాలు కొన్ని ఉన్నాయి. ఆయన మెడ చుట్టూ కోరా రంగు బట్ట, రంగురంగుల స్ఫటికాలు ఉన్న నెక్లెస్ ధరించాడు. ఆయన ఛాతి భాగం నగ్నంగాను, శరీరం క్రింది భాగం వస్త్రంతో చక్కగా కప్పబడి ఉంది. పాదాలు చాలా పెద్దగా ఉన్నాయి. పాదాల మొదటి 2 వేళ్లు ఒకే పరిమాణంలో ఉండి మిగతా 3 చిన్నగా ఉన్నాయి. భూమిపై గల ముఖానికి సిరియన్ ముఖానికి పెద్ద తేడా లేదు. చర్మం మాత్రం లేత నీలిరంగులోనూ, కళ్ళు పెద్దవిగాను ఉన్నాయి. ఆయన పేరు సపాన్. ఆ తర్వాత ఒక పెద్ద గ్రద్ద ఆకాశంలో ఎగురుతూ వచ్చి సపాన్ ప్రక్కకు నేలపై వాలింది. దాని తల మాత్రం వెండి రంగులో ఉండగా మిగతా శరీరం అంతా నెమలి వర్ణంలో ఉంది. దాని ఈకలు మనోహరమైన నమూనాలో ఉన్నాయి. బాబాజీ నిదానంగా సఫాన్లో కలిసిపోయారు. వారిద్దరూ ఒకటి అయ్యారు. సిరియన్ నక్షత్రం నుంచి వచ్చిన ఆ సఫాన్ ఎవరో కాదు, మహావతార్ బాబాజీ గారి సమాంతర జీవితం. ఒకే కాలంలో అనేక లోకాల్లో మనం సమాంతరంగా జీవిస్తూ అనుభవాలను పొందుతూ జ్ఞానాన్ని పొందుతున్నాం. ఆ విధంగా ఈ భూమిపై మహావతార్ బాబాజీగా జీవిస్తూనే సిరియన్ నక్షత్రంలో ఆ నక్షత్ర నాయకుడిగా సఫాన్ అనే పేరుతో సమాంతర జీవితాన్ని జీవిస్తున్న బాబాజీ గారి సమాంతర జీవితం అది. అప్పుడు సఫాన్ ఆ గ్రద్దపై ఎక్కి వారు ఎగిరిపోయారు. గ్రద్ద చాలా ఎత్తు ఎగురగల జీవి. వాటికి ఆకాశంలో ఒక శక్తి మార్గం ఉంది. అది మన అంతరిక్ష ప్రసార మార్గం వంటిది. దానిని సుశిక్షితుడైన పైలట్ వలె ఆ గ్రద్ద అనుసరిస్తూ ఉంది. వారు మరింత ముందుకు సాగే కొద్దీ ఆ మార్గం కనబడుతూ వెంటనే అదృశ్యమైంది. సూర్యాస్తమయంలో చీకటి పడబోయే ముందు ఆ ఎగరడాన్ని సఫాన్ ఆస్వాదించి ఆనందిస్తున్నట్లు కనిపించాడు. సిరియన్ సూర్యులలో పెద్దవాటిల్లో ఒకదాన్ని కలిగి ఉంది. అది భూసూర్యుని కంటే అనేక రెట్లు పెద్దది. మన జీవితం కంటే సిరియన్ పై జీవితం చాలా అభివృద్ధి చెంది 1700 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. భూమి కంటే సిరియన్ లోకం ఎంతో అభివృద్ధి చెందింది. సఫాన్ సిరియన్ నక్షత్ర లోకంలో మహావతార్ బాబాజీ సమాంతర జీవితపు ఆత్మ. నేను సఫాన్ను, సిరియన్ నక్షత్ర లోకపు వాసిని, ఆ లోక నాయకుడిని.
మేము సిరియన్స్ భూచైతన్యాల కోసం ఇష్టంతో పనిచేస్తాం. నేను మీ ప్రజల పిలుపును ఎప్పుడూ వింటూ వారితో చాలామందితో అనుసంధానంలో ఉండి సఫాన్ పేరుతో నా సందేశాలను వారు అందుకునేటట్లు చేస్తాను. నేను దానిని అనుభూతి చెందడానికై మహావతార్ బాబాజీ పేరుతో మీ భూమిపైకి వచ్చి జన్మించాను. ఈ పని ద్వారా మేము భూచైతన్యాలతో ప్రత్యక్షంగా సమాచారం నెరపి వారి అస్తిత్వపు వాస్తవం మాకంటే భిన్నమైనది కాదు అని తెలుపుతాం. ఆ భిన్నత్వం కేవలం మీరు మీ ఆలోచనలలో మీరు చాలా పరిమితులై మిమ్మల్ని మీరు కోల్పోయినట్లు భావించడం వల్ల సంభవించింది. దానికి కారణం మీరు మీ వాస్తవాన్ని మర్చిపోవడం. భూప్రకంపనలు ఉన్నతీకరించడానికి ఇక్కడ మేము ఉన్నాం. సిరియన్లు అయిన మేమే మీ భూమిపై 1000 సంవత్సరాల క్రితం ఈజిప్ట్ పిరమిడ్లను నిర్మించాం. మేము విశ్వపు గణిత శాస్త్రవేత్తలం. మా అత్యున్నత సాంకేతిక నైపుణ్యాల వలన పిరమిడ్లను రూపొందించి సాంకేతికంగా సహాయాన్ని అందిస్తున్నాం. భూప్రకంపనలను పెంచి ఆమె భూమి ఆత్మ ఉన్నత చైతన్యం పొందడంలో తోడ్పడడానికి ఆ పని చేస్తున్నాం. ఏ వ్యక్తి అయినా పిరమిడ్లను చూసి ప్రతిసారి ఇవి ఉనికిలోకి ఎలా వచ్చాయా అని ఆశ్చర్యపోతూ వాటి వెనుక ఉన్న రహస్యాన్ని కనుక్కోవాలనుకుంటాడు. ప్రయోగాత్మకతకు అనుభూతికి భూమి మాకు ఒక సుందరతలం. భూమిపై పిరమిడ్ ప్రత్యయాన్ని అర్థం చేసుకొని ఇతరులకు దానిని అర్థం చేసుకోవడంలో తోడ్పడే మనుషుల కోసం మేము చూస్తున్నాం. మేము భూమిని పిరమిడ్లతో కప్పి పిరమిడ్ శక్తి ద్వారా మానవజాతి తమ వ్యక్తిగత ప్రయాణంలో బృహత్తర క్వాంటం అంటే గెంతు ఉరుకులతో ఆధ్యాత్మిక విప్లవం తీసుకురావడం కోసం ఎదురుచూస్తున్నాం. పిరమిడ్లకు లోన బయాటా గ్రిడ్ శక్తి క్షేత్రం వంటి నిర్మాణాలు 2 కిలోమీటర్ల పరిధిలో మానవులకు అదృశ్యంగా సృష్టించాం. మేము ఈజిప్టులోని పిరమిడ్లకు ఇటువంటి గ్రిడ్లను రూపొందించాం. ఆ తర్వాత నిర్మించబడిన ప్రతి పిరమిడ్కు అటువంటి గ్రిడ్యే ఉంది. మీరు వాటిని శక్తి గ్రిడ్లు అని పిలవచ్చు. పల్లవి: ఈ శక్తి గ్రిడ్ ఏం చేస్తుంది? సఫాన్: మానవ శరీరంలో కణాలు ఉంటాయని ఆ కణ నిర్మాణం గ్రిడ్ వలె ఉంటుందని మీరు గమనించారా? ఒక భూచైతన్యం పిరమిడ్ను ఉపయోగించినప్పుడు పిరమిడ్ క్రింద ధ్యానం చేయడం కానీ లేదా పిరమిడ్ క్రింద ఏదైనా పని చేయడం కానీ చేసినప్పుడు ఈ శక్తి గ్రిడ్లు మీ భౌతిక శరీర సూక్ష్మ గ్రిడ్లు అయిన మానవ కణ వ్యవస్థతో అనుసంధించబడతాయి. ఈ మొత్తం విధానంలో పిరమిడ్ల శక్తి వ్యవస్థను మానవ కణ వ్యవస్థతో కలిపి అప్రమత్తం చేసినప్పుడు అది మానవ చైతన్యాన్ని పెంపొందించే క్రమాన్ని ఉన్నతీకరిస్తుంది. మేము మీ అందరితో సమాచారం నెరపటాన్ని అభిలషిస్తాం. అయితే అన్ని సమయాల్లో మేము భౌతిక రూపంలో భూమిని సందర్శించలేము. కాబట్టి ఈ పిరమిడ్ శక్తి గ్రిడ్ల ద్వారా మీతో సమాచారం నేర్పుతాం. మా గ్రహము అంతా పిరమిడ్లతో నిండి ఉంటుంది. అది సిరియన్ లోకం నుంచి భూమికి సమాచార జాలంలాగా ఉంటుంది. మేము మీ గ్రహం సందర్శించినప్పుడల్లా మిగతా లోకాలకు ద్వారాల వలె పనిచేసే ఈ శక్తి గ్రిడ్ల గుండా ప్రయాణిస్తాం. మేము మీ గ్రహం కాంతియుగంలో జీవించడం దర్శించాలనుకుంటున్నాము. భూమి ఇప్పటికే కాంతియుగంలోకి ప్రవేశించింది. అయితే ముందు మనం వాస్తవంగా కాంతియుగం అంటే ఏమిటో అర్థం చేసుకుందాం. ఈ కాంతి భూమిపై చాలామందిని చేరింది. వారిలో ఎక్కువ మంది ఈ కాంతిని తమ లోపల అనుభూతి చెందారు. అయితే ఇంకా అభివృద్ధి చెందవలసింది ఎంతో ఉంది. భూమి మీద ఉన్నవారు తమ ఆత్మలతో అనుసంధానం కోల్పోయారు. మేము వారికి సహాయం చేయడానికి ఇక్కడ ఉన్నాం. పిరమిడ్ల ద్వారా మాకు భూమితో గాఢ అనుసంధానత డాల్ఫిన్స్ ద్వారా ఉంది. సిరియన్ నక్షత్ర లోకం నుంచి వచ్చిన మాలో చాలామంది భూప్రకంపనములు ఉన్నతీకరించడానికై డాల్ఫిన్స్గా జన్మ తీసుకున్నాం. మీ గ్రహంపై అనేక మందితో సమాచారం నేర్పడానికి గల వాహకాలలో అవి ఒకటి. మేము కాలచక్రం గుండా భూమి ఆవిర్భావం దాని దశలను చూశాం. అది మా చిన్న కుటుంబంలో చిన్న ఇల్లు వంటిది. మీ ఇల్లు సిరియన్ గురించి కొంచెం వివరించండి. పల్లవి: సఫాన్: సిరియన్ సాంకేతికంగా మీరు ఊహించగలిగిన ప్రతి కోణంలోనూ అభివృద్ధి చెందింది. భూమిపైన సాంకేతికత అనేది సౌకర్యవంతమైన ఉపకరణం. జీవితాన్ని తేలికగా చేసే వస్తువులను అందుబాటులోనికి తేవడం. అయితే మా సిరియన్ నక్షత్రంలో సాంకేతికత అంటే ఉన్నత ఆహ్వానాన్ని అందుకోవడం లాంటిది. మాకు కొన్ని ఉపకరణాలు ఉండవచ్చు లేదా లేకపోవచ్చు, కానీ మా సాంకేతికత మమ్మల్ని ఆత్మస్థాయిలో అభివృద్ధి చెందేట్లు నిర్దేశించింది. దానికి మించి మా సాంకేతికత మా గృహ ప్రకృతిని నాశనం చేయడానికి నిర్దేశించబడక సిరియన్ సౌందర్యాన్ని పరిరక్షించడానికి ప్రతిన పూనింది. మేమందరము ఏకాంతంలో జీవిస్తూ మా సిరియన్ సోదరులందరూ అదేవిధంగా ఉండడానికి తోడ్పడతాం.
మాకు సమాచారం అనేది ప్రతిదానికి పెద్ద పరిష్కారం. దాని ద్వారానే అన్నింటి నుంచి బయటపడతాం. అంతేకాక ప్రతిదానికి కొంత దాని లయ ఉంటుందని, ఆ లయకు స్వీయ సమాచారం ఉంటుంది కనుక సమాచారమే అతి ముఖ్యమైనది అని నమ్ముతాం. ఉన్నత ప్రకంపనా జీవులుగా మేము ఒక విషయంతో కానీ లేక జీవితపు ఒక కోణంతో కానీ ప్రకాశించాలనుకుంటే అది జరిగినా జరగకపోయినా మమ్మల్ని మేము ఎన్నడూ నొప్పించుకోం. మేము అత్యంత సహనంతో ఎదురుచూడగలం. సామర్థ్యాన్ని పొంది అది ఆ విధానంలోనే సహజమే అని భావిస్తాం. నేను సఫాన్ మహా అవతార్ బాబాజీగా జన్మ తీసుకున్నది దానిని మరింత సన్నిహితంగాను గాఢంగాను అనుభూతి చెందడానికి. సిరియన్లో అయిన మేము 7వ చైతన్యవాసులం. మేము భూమితో ఉద్వేగిక ప్రకంపనాలతో ఉంటాము. మేము ఈ గ్రహాన్ని నిజంగా ప్రేమిస్తాం. భూమి మీద ఉద్వేగాలు ఎంతో గాఢము, మరి క్లిష్టమైనవి. అందుకే భూ ఉద్వేగాలను అర్థం చేసుకోవడానికి మేము భౌతికంగా జన్మ తీసుకోవాలని నిశ్చయించుకున్నాం. నేను ఒకేసారి అనేక జీవితాల్లో జీవిస్తున్నాను. ఇప్పుడు నేను మీతో పంచుకుంటున్నవి బాబాజీ మరి సఫాన్లుగా నా సమాంతర జీవిత అస్తిత్వపు వివేకంలోని మాటలు. బాబాజీగా నేను నాతో ఏకత్వంలో ఉండి మరి సమాంతర జీవిత అస్తిత్వపు జ్ఞానాన్ని ప్రగాఢంగా అర్థం చేసుకోగల ఈ పురాతన వరం పొందాను.